Hi everyone, welcome back to our channel Vinimas Official. Hope everyone is doing good. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకునే వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేయండి. రివార్డ్ పాయింట్స్ మాక్సిమం ఈ విషయం రివార్డ్ పాయింట్స్ అనేది ఎవరైతే క్రెడిట్ కార్డ్స్ యూస్ చేస్తున్నారో లేకపోతే ఆన్లైన్లో ఎక్కువగా టైం స్పెండ్ చేసే వాళ్ళు ఉన్నారో సో వీళ్ళకి ఈ రివార్డ్ పాయింట్స్ గురించి చాలా అవగాహన ఉంటుందండి. ఎందుకంటే మనం ఏది కొన్నా కానివ్వండి, ఈవెన్ ఎటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం ఏది కొన్నా కూడా మనకి రివార్డ్ పాయింట్స్ ఇస్తూ ఉంటారు. ఈ మధ్య ఇది చాలా ఎక్కువ అయిపోయింది అన్నమాట. ఎందుకంటే రివార్డ్ పాయింట్స్ అనేది మనకి అమౌంట్ మనకి చేతికి అమౌంట్ ఇవ్వకుండా రివార్డ్ పాయింట్స్ రూపంలో ఇచ్చేసి వాటి నుంచి మనం అమౌంట్ తీసుకునేలాగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. సో ఈ రివార్డ్ పాయింట్స్ ద్వారా కూడా మనల్ని స్కామ్ చేస్తూ మన దగ్గర అమౌంట్ కొట్టేస్తూ ఉన్నారు ఈ ఫ్రాడ్స్టర్స్ లేదా స్కామర్స్. అది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. నార్మల్గా మనం ఏదైనా స్వైప్ చేసినప్పుడు కార్డ్స్లో ఏమవుతుందంటే మన కార్డులో అంటే మన అకౌంట్కి రివార్డ్ పాయింట్స్ కొన్ని యాడ్ అవుతాయి. మేబీ మనం పర్చేస్ చేసే ప్రొడక్ట్ని బట్టి 10 నుంచి 100 వరకు లేదా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ మన కార్డ్కి యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో నార్మల్గా ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఆ పర్టికులర్ క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తూ ఉంటే ఆ క్రెడిట్ కార్డ్ అకౌంట్ అంటే ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తే దాంట్లో మన కార్డ్ నెంబర్ కింద లేదా మన అకౌంట్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మన డీటెయిల్స్ అంటే మన అకౌంట్లో క్లియర్గా ఇన్ని రివార్డ్ పాయింట్స్ అని చెప్పి చూపిస్తుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫ్రాడ్స్టర్స్ మనం ఎలా మోసం చేస్తారంటే మనకు మెసేజ్లు పెట్టేస్తారు లేదా మెయిల్ పెట్టేస్తారు, లింక్స్ పంపిస్తారు. ఆ మెసేజ్లో మెయిల్లో లింక్స్ పంపిస్తారు అన్నమాట. సో ఎలా పంపిస్తారంటే మీకు మెసేజ్ ఎంత నీట్గా వస్తాయి అంటే ఒక 10,000 రూపాయలకి రివార్డ్ పాయింట్స్ మీ అకౌంట్లో వెయిటింగ్ ఉంది, ఈ జస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి మీ అకౌంట్లో పడిపోతాయి. అంటే ఒక 10,000 రూపాయలు మీ రివార్డ్స్ పాయింట్ మీకు వచ్చినాయి, రివార్డ్ పాయింట్స్ అమౌంట్ ఈ జస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే చాలు ఆ అమౌంట్ అనేది మీ అకౌంట్లో క్రియేట్ అయిపోతుంది అని చెప్పేసి మనకు మెసేజ్ పెడతారు. అంటే మనకి డబ్బులు విధంగా అత్యాశ ఎక్కువ వస్తుంది కదా, అవునా కాదండి? చాలా మంది నేను గమనించాను. అందుకే కదా డబ్బులు అంతా కోల్పోతుంది మనం అత్యాశ వల్లే కదా. సో మనం ఏం చేస్తామంటే ఆ లింక్ చూడంగానే ఆటోమేటిక్గా ఓకే మనకి అమౌంట్లో పడిపోతాయేమో, అమౌంట్ మనకు వస్తాయేమో, ఒకవేళ మిస్ అయిపోతాయేమో అమౌంట్ అని చెప్పేసి ఏం చేస్తారంటే అసలు వస్తున్నాయా లేవా, రివార్డ్ పాయింట్స్ ఉన్నాయా లేవా, మనకి మనం వాడుతున్నామా లేదా ఏం పట్టించుకోరన్నమాట. డైరెక్ట్గా పోయి లింక్ మీద క్లిక్ చేస్తారు, అవుట్. సో ఇక్కడ ఏమవుతుందంటే లింక్ మీద క్లిక్ చేయగానే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి మనకు రావడానికి. వాడికి మన దగ్గర డీటెయిల్స్ తీసుకోవచ్చు, లేకపోతే మన మొబైల్లో కానివ్వండి ల్యాప్టాప్లో కానివ్వండి ఆ ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ అయిపోవచ్చు మనకు తెలియకుండానే. సో ఇలా డౌన్లోడ్ అయినప్పుడు ఏంటంటే మన డీటెయిల్స్ మొత్తం వాళ్ళకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అనమాట. మన ఫైనాన్షియల్ డీటెయిల్స్ ఎప్పుడైతే ఆటోమేటిక్గా అవతల వ్యక్తికి వెళ్ళిపోతాయో మన బ్యాంక్ అకౌంట్ మొత్తం వాళ్ళ ఖాతాలో అంటే వాళ్ళ దగ్గర ఉన్నట్టే. ఇంకా మనం వాడే అమౌంట్ కూడా వాళ్ళే వాడేస్తారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కానివ్వండి ఈ రివార్డ్ పాయింట్స్ అని చెప్పేసి పలానా అమౌంట్ మీకు వచ్చిన మెసేజ్ వచ్చినప్పుడు కొంచెం ఫస్ట్ మీరు వెళ్ళి మీ అకౌంట్లో మీరు చెక్ చేసుకోండి. మీ అకౌంట్లో చూపిస్తారు రివార్డ్ పాయింట్స్ అనేది. ఒకవేళ దాంట్లో లేకపోతే దయచేసి మీకు వచ్చిన మెసేజ్లో కానివ్వండి ఈమెయిల్స్లో కానివ్వండి ఉన్న లింక్స్ మీద ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. అలా క్లిక్ చేశారంటే మీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం పోతుంది, అది కన్ఫర్మ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో సో దట్ అందరికీ తెలుస్తుంది ఇటువంటి స్కామ్స్ కూడా ఎక్కువైపోయినాయి అని చెప్పేసి అందరూ జాగ్రత్తగా ఉంటారు. Thank you for watching.